This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. మనమందరం కూడా శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి అమ్మవారిని ఎంతో ఘనంగా పూజించుకుంటాము, వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము. అయితే చాలా మందికి ఒక సందేహం అయితే ఉంటుంది, పురోహితుడి సమక్షంలోనే చేసుకోవాలా, మరి మేమందరం కూడా పుస్తకం ఫాలో అయ్యి ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము, నిజంగా దీనికి ఫలితం ఉంటుందా ఉండదా, ఇది కరెక్ట్గానే చేస్తున్నామా లేదా, ఇలాంటి ఎన్నో సందేహాలు ఉంటాయి. అందుకనే మీ అందరి కోసం ఈ సందేహాలన్నింటినీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఎవరికి వాళ్ళు పురోహితుడు లేకపోయినా శాస్త్రోక్తంగా ఏ రకంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ మేము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నాము. మీ అందరూ కూడా ఈ వ్రతాన్ని ఏ రకంగా ఆచరించామో చూసి ఈ వీడియోని ఫాలో అవుతూ మీ అందరూ మీ ఇంట్లో ఆచరించవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, వ్రతాన్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ వ్రత విధానాన్ని మనందరికీ తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి వ్రత విధానాన్ని అడిగి తెలుసుకొని పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముందుగా ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి? వరలక్ష్మి వ్రతం అనగానే అందరికీ ఎన్నో సందేహాలు. ఇంట్లో చేసుకునే వాళ్ళు మేము పురోహితులు లేకుండా చేసుకోవచ్చా, అందరికీ అందుబాటులో పురోహితులు ఉండాలంటే ఉండరు, అదంతా కూడా మీరు తెలియజేస్తూ వ్రతాన్ని చేసేసుకుందాం. తప్పకుండా. అంటే మీరు అన్నట్టుగానే ఒకప్పుడు ఖచ్చితంగా పురోహితుని ద్వారా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసుకునేవాళ్ళు. అయితే కాలమాన పరిస్థితులు మారిపోయాయి. ఈ యొక్క వ్రతం అనేటువంటిది ఈ కలియుగంలో ప్రతి ఆడపడుచు కూడా, పెళ్లి కాని అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి అందరూ కూడా చేసుకోదగినటువంటి వ్రతం ఏదంటే శ్రావణ మాసంలో ఉండేటువంటి వరలక్ష్మి వ్రతం. కాబట్టి అందరి నెలలకి పురోహితులు అందుబాటులో ఉండరు. కాబట్టి వీక్షించే మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఈ యొక్క చిన్న ప్రయత్నం, అంటే శశాస్త్రీయముగా, ఎందుకంటే పుస్తకంలో అన్నీ కూడాను కరెక్ట్గా కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని ఆ విషయాలు కూడా మనం తెలియచేసుకుందాం. పూజా విధానంలో వచ్చేటప్పుడు ప్రధానమైనటువంటి ఒక మిస్టేక్ అనేటువంటిది ఉంటుంది, దాన్ని ఎక్కడ కూడాను ఆ పుస్తకంలో పొందుపరచరు. ఆ యొక్క మిస్టేక్ని సరిచేయడం కోసం ఈ యొక్క అందరికీ ఆ వ్రత ఫలం మొత్తం కూడా అందరికీ సాంగ ఫలముగా అందించాలనే సదుద్దేశంతో మన ఐ డ్రీమ్ యాజమాన్యం వాళ్ళు సంకల్పం చేయడం, తదనుగుణంగా మనందరం కూడా తయారవ్వడం ఇవన్నీ జరిగిపోయాయి. చక్కగా శశాస్త్రీయముగా ఈ యొక్క వ్రత విధానం ఏ విధంగా చేసుకోవాలి, ఇందులో ప్రధానముగా మీకు అష్టోత్తర పూజ చేసేటప్పుడు చాలామందికి లక్ష్మీ అష్టోత్తరం, ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః అనేటువంటి నామాలతో అష్టోత్తరం చేస్తాం. కానీ ప్రత్యేకించి అమ్మవారికి, ఈశ్వరుడికి నమ్మకము, అలాగే విష్ణుదేవుడికి నారాయణ సూక్తము, దుర్గా అమ్మవారికి దుర్గా సూక్తం ఎంత ప్రీతికరమో, లక్ష్మీ అమ్మవారికి శ్రీ సూక్తం అనేటువంటిది అంత ప్రీతికరం. కాబట్టి ఈ యొక్క శ్రీ సూక్తము అంతర్గతంగా ఉన్నటువంటి 108 నామాలతో మనం ఇప్పుడు ఈ యొక్క పూజా విధానంలో భాగంగా అమ్మవారికి అర్చన చేస్తాం. లక్ష్మీ అష్టోత్తరంతో అందరూ చేసుకుంటారు, మనం చేసేటువంటిది శ్రీ సూక్త విధానముగా ఉన్నటువంటి 108 నామాలు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ అష్టోత్తర పూజా విధానంలో అష్టోత్తర నామాలు చదువుతున్నప్పుడు మీకు అవకాశం ఉంటే వీటిని మీరు చదువుతూ ఉన్నప్పుడు మీరు నోట్ చేసుకోండి. లేదు అనుకున్నప్పుడు ఆ సమయానికి మీరు ఆ యొక్క ఎన్ని నిమిషాల దగ్గర అష్టోత్తర పూజ ప్రారంభమవుతుందో అప్పుడు మీరు అష్టోత్తర పూజ చేసుకున్న సమయానికి మన వీడియోని కనుక పెట్టుకొని ప్లే చేసుకుంటే కనుక ఆ అష్టోత్తర నామాలతో మీరు అర్చన చేసుకోవచ్చు చక్కగా అమ్మవారికి. ప్రారంభిద్దామా? ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా వ్రతం అనేటువంటి ప్రారంభం చేసే ముందు మొదలు మనం గణపతి పూజ చేసుకోవాలి. గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని తదనంతరం లక్ష్మీ అమ్మవారి యొక్క వ్రత విధానాన్ని ఆ యొక్క చారుమతి ఏ విధంగా ఆచరించిందో అటువంటి విధానమే మనం ఇక్కడ చేసుకోబోతున్నాం. కాబట్టి శరీర శుద్ధ్యర్థం కావాలి కాబట్టి మీరు చేతిలో నీటిని తీసుకొని శిరస్సున చల్లుకోండమ్మా. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతరశుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష, ఈ పుండరీకాక్ష అనే నామాన్ని 3 సార్లు అనుకుంటే మనమంతా కూడాను పవిత్రత చేకూరుతుంది. కాబట్టి మళ్ళీ ఆచమనం చేయండి 3 సార్లు.
స్త్రీలు చేసుకునేటట్టయితే నమః అనేటువంటిది అలా చేసుకో. ఓం కేశవాయ నమః తీసుకున్నాం 3 సార్లు తీసుకోండి. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జందః నాధేనుర్వాగస్మానుపశుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. పెట్టుకున్నాం. యా ఫలనీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచన్త్వగం హసః ఫలం మనోరథఫలం పుత్రపౌత్రప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేస్య రథశాంతిం ప్రయచ్ఛ మే. ఫలదానకల్పోక్త సకల ఫలాప్రాప్తిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేతేంఘ్రేగుం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణభాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దీపం వెలిగించండమ్మా. ఉద్దీప్యస్వజాతవేదో భగ్నం నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ. సాజ్యం త్రివర్తి సంయుక్తం బంధినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. మీరు అక్కడ దీపానికి అలంకరణ చేయండమ్మా. అక్షతలు తీసుకోండమ్మా. ఓం శ్రీ లక్ష్మీనారాయణ కొద్దిగా పూజ చేస్తున్నాం గణపతికి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీవశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. నా శిరస్సును కూడా మీరు కొద్దిగా చల్లండి. తర్వాత మళ్ళీ త్రిరాచమేత్ పునరాచమ్య, మళ్ళీ ఆచమనం చేయండి 3 సార్లు. ఆచమ్య. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇక్కడ మనకేంటంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మనం పూజ చేసేటువంటి స్థలంలో నెగిటివ్ ఎనర్జీ అంటే భూత ప్రేత పిశాచాలు కూడా మనకు కంటికి కనబడకుండా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క పిశాచాలని ప్రారదోలేటువంటి మంత్రముతో మనం ఉచ్చాటన చేసినట్లయితే భూతోచ్చాటన అంటాము. ఈ భూతోచ్చాటన చేయడం ద్వారా చక్కగా మనకున్నటువంటి ప్రదేశం అంతా కూడాను పాజిటివ్ ఎనర్జీతో ఉండిపోతుంది. కాబట్టి అక్షింతలు తీసుకొని వాసన చూసుకొని వెనక్కి వేసుకోండి అమ్మ. ఉత్తిష్టంతో భూత పిశాచ ఇలా ఎడం వైపు నుంచి వేయాలి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ప్రాణాయామం చేయండి 3 సార్లు. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భువస్సు వరోం. అక్షితలు తీసుకోండి. ఇలా కుడి చేతిలో ఎడమ చేతిలో ఇలా పెట్టుకోండి. తర్వాత దాని మీద కుడి చేయి పెట్టండి. పెట్టి
కుడి తొడ మీద పెట్టుకోండి, కుడి తొడ మీద. ఓం మమ అనుకోండి. ఉపాత్త సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థంచ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే, హైదరాబాద్లో ఉన్నటువంటి వాస్తవ్యులైతే శ్రీశైలానికి వాయువ్యంలో ఉంది కాబట్టి శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల వాళ్ళైతే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. మీరు ఏ ప్రదేశంలో ఉంటారో ఆ ప్రదేశం శ్రీశైలానికి ఏ దిక్కులో ఉందో ఆ విధంగా చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ఈ సంకల్పం అనేటువంటిది మీకు వినాయక వ్రతకల్పం కానీ వరలక్ష్మి వ్రతకల్పంలో కానీ సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలో చెప్పుకోవచ్చు. శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే యజమానస్య స్వగృహే ఇక్కడ మీ సొంత ఇల్లు అయితే స్వగృహే అని, లేకపోతే అద్దె ఇంట్లో ఉన్నట్లయితే ఆవాసగృహే, సమస్తదేవత ఆవాసగృహే అని చెప్పుకోవాలి. సమస్తదేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే, సంవత్సరం చెప్పుకోవాలి, ఋతువు చెప్పుకోవాలి, మాసం చెప్పుకోవాలి, తిథి పక్షం చెప్పుకోవాలి, తిథి చెప్పుకోవాలి, నక్షత్రం, యోగం, కరణం, ఈ విధంగా సంకల్పం చెప్పుకొని తర్వాత మీ గోత్రనామాదులు, మీ యజమాని యొక్క పేరు, తర్వాత మీ గోత్రము, మీ యజమాని పేరు, అలాగే మీ పేరు, మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకొని ఈ వరలక్ష్మి పూజ విధానంగా చేసుకుంటున్నామని చెప్పుకోవాలి. క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే, ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేసేటువంటి రోజున ఏకాదశి తిథి ఉంది. తర్వాత 9:15 తర్వాత ద్వాదశి తిథి వస్తుంది. కాబట్టి శ్రావణమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం ద్వాదశీయుక్త ఏకాదశ్యాం తిథౌ వాసరః వాసరస్తు భృగువాసరయుక్తాయాం శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ శ్రీమతః గోత్రః, మీ గోత్రమమ్మ రాజనాల గోత్రః, మీ వారి పేరు రాజేశ్వరరెడ్డి నామధేయః. శ్రీమతః సహకుటుంబస్య రాజనాల గోత్రోద్భవస్య రాజేశ్వరరెడ్డి నామధేయస్య ధర్మపత్న్యాః విజితా నామోత్యాః యజమానస్య సంతానము యజమానస్య కుమార్యాః అస్మితా నామోత్యాః కనిష్ఠకుమార్యాః అక్షిత నామోత్యాః ఆవయోః. ఈ యొక్క సందర్భంగా మీ యొక్క గోత్రము పేర్లు మీరు చెప్పుకోవాలి. చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం మమ కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ పాతక దురితక్షయ ద్వారా ధర్మ అర్థ కామ్య మోక్ష ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం వరలక్ష్మి దేవత వ్రత అహం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి అర్థం ప్రథమం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తీసుకొని నీళ్లు వదిలేండి. తదంగ కలశారాధనం కరిష్యే, కలశాన్ని దగ్గర పెట్టుకొని కలశానికి 3 పక్కల గంధము, తర్వాత పసుపు కుంకుమ అద్దండి. పక్కన పెట్టమని ఎలా అయినా వచ్చింది, అలంకారం చేస్తే చాలమ్మా. తదంగ కలశారాధనం చ కరిష్యే కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాః. ఆ యొక్క కలశంలో పసుపు కుంకుమ అలాగే 2 పుష్పాలు వేయండమ్మా, గంధం కూడా వేయండి. అంటే ఈ కలశారాధనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనం ఏ పూజ చేసినా సప్త నదులలో ఉన్నటువంటి యొక్క ఆ యొక్క నదులన్నీ కూడాను కలశంలో పెట్టుకోవాలి. కానీ అందరికీ అందుబాటులో సప్త నదుల యొక్క తీర్థం ఉండదు కాబట్టి
ఆ సప్తనదులలో ఉండేటువంటి శక్తి అంతా కూడా ఈ కలశంలో రావాలని మొదలు కలశ పూజ చేసుకొని కలశాన్ని ఆవాహన చేసుకొని ఆ విధంగా సప్తనది ఆవాహన కూడా చేసుకోవాలి. 2 పూలు వేయండి అమ్మ, 2 పూలు వేయండి అమ్మ, దాంట్లో వేసేయండి. దాని మీద చేయి పెట్టండి. ఓం ఆ కలశే సుధావతి పవిత్రే పరిశిచ్యతే ముక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వ భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో పిరాడాపః స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాపః సత్యమాపః సర్వ దేవత ఆపో భోర్భవస్సు వరాప. ఓం ఆ యొక్క పుష్పముతో మొత్తం కూడా 3 సార్లు కలిగి తిప్పి శ్రీకారం కానీ ఓంకారం కానీ అందులో రాయండి. గంగే జయమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఆ యొక్క నీటితో ఆ యొక్క ద్రవ్యములు, ఇక్కడ మనం ఏమైతే ద్రవ్యములు తెచ్చుకున్నామో అనగా మీ యొక్క సంబంధించినటువంటి పూజా వస్తువులన్నిటి మీద చిలకరించండి. గణపతి మీద కూడా చిలకరించండి. దేవం సంప్రోక్ష్య, మీ శిరస్సును చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష్య తదంగ గణపతి ధ్యానం. ఇప్పుడు కలశారాధన అయిన తర్వాత గణపతి యొక్క ఆవాహన, అలాగే గణపతి యొక్క ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. తదనంతరం షోడశోపచార విధానంగా పూజ చేసుకోవచ్చు. మీరు కొన్ని అక్షింతలు అన్నప్పుడు కొన్నే తీసుకోవాలమ్మా, ఎక్కువగా తీసుకోకూడదు. చాలా కొన్ని అక్షింతలను పుష్పం చేతిలో పట్టుకోండి. తదంగ గణపతి ధ్యానం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాధనం. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. హస్తేంద్రాననమిందుచూడమరుణఛాయం త్రినేత్రం రసాద్రాశ్లిష్టం ప్రియయా సవద్నకరయా స్వాంకస్థయా సంస్థితం బీజాపూరగదాధనుర్విశిఖయుక్చక్రాబ్జపాశోత్పలవ్రీహ్యగ్రస్వవిషాణ రత్నకలశాన్ హస్తైర్వహంతం భజే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కుర్యాత్. ప్రాణప్రతిష్ఠ ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీకున్నటువంటి ఒక మిస్టేక్ అనేటువంటిది ఉంటుందని చెప్పాను కదా. అన్ని రకాలైనటువంటి పూజా విధానము మీకు పుస్తకంలో ఉంటుంది, కానీ ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది ఉండదు. ప్రాణప్రతిష్ఠ లేకపోతే మనం చేసినటువంటి పూజ వ్యర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంటికి అతిథిని పిలిపిస్తామమ్మా. పిలిపించినప్పుడు రండి అని పిలుస్తాము, కానీ వచ్చినప్పుడు కూర్చోండి అని చెప్పి ఒక మంచి ఆసనము అతనికి ఉపచారాలు చేస్తేనే కదా మన పని మనం చేసుకున్నాం అనుకోండి, వచ్చిన వ్యక్తి వెళ్ళిపోతాడు. అలాగే దేవుణ్ణి మనం ఆహ్వానం చేసాం రమ్మని చెప్పిన తర్వాత అతని కూర్చొని ఆ విధంగా మేము పూజ చేసుకుంటాం, నీ అనుగ్రహం కావాలని చెప్పే విధానంతో అక్కడ అతన్ని మనం మనం ఆ యొక్క దేవతా శక్తిని అక్కడ నిలుపుతున్నాం, మనం ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. ఆ విధంగా చేయండి. ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు 2 తమలపాకులు ఈ విధంగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలంటే మృగముద్ర అని అంటారు దీన్ని. చూశారంటే జింకలాగా ఉంటుంది. అంటే చిటికన వేలు చూపుడు వేలు పైకి లేపి మిగతా 3 వేలు పట్టుకున్నామంటే అది మృగముద్ర. ఆ విధంగా పట్టుకొని ఇలా ఆచ్ఛాదనలాగా పెట్టుకోండమ్మా. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కుర్యాత్. ఓం మీద మామూలుగా ఆనిచ్చండి. ఓం అసనేతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృణయా ఆనః స్వస్తి అమృతం వైహి ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే. శ్రీ మహాగణాధిపతే నమః. అక్షింతలతో వేయండి కొద్దిగా. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతి భావేన మంటపేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ మహాగణాధిపతే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క గణపతి పూజ చేసుకున్నారు కదా. గణపతి ప్రాణప్రతిష్ఠ అవన్నీ జరిగిన తర్వాత షోడశోపచార విధంగా గణపతికి పూజ కల్పం ప్రకారంగా వినాయక వ్రత కల్పంలో ఏ విధంగానైతే గణపతి పూజ చేసుకోమంటారో ఆ ప్రాణప్రతిష్ఠ తదనంతరం గణపతి పూజ ఆ విధంగా మీకు దగ్గర ఉన్నటువంటి వినాయక వ్రత కల్పాన్ని అనుసరించి గణపతి పూజ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వరలక్ష్మి వ్రత కల్పాన్ని ముందర పెట్టుకున్న తర్వాత పూజా విధానం. కాబట్టి గణపతి పూజ అయింది కాబట్టి మళ్ళీ మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైతే పూజ చేసుకుంటారో మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ సంకల్పం చెప్పుకొని అప్పుడు మళ్ళీ ఈ పూజ యథావిధిగా మనం ప్రారంభం చేసుకోవాలి. 3 సార్లు ఆచమనం చేయండి.
ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పూర్వ సంకల్ప అనుసారయుక్తాయాం చెప్పండమ్మా. శ్రీ వరలక్ష్మి దేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ వరలక్ష్మీ దేవత పూజాం అహం కరిష్యే అని చెప్పి నీళ్ళు వదిలేయండి. తదంగా కలశస్థాపనం కరిష్యే. ఈ యొక్క జాకెట్ పీస్కి కలశానికి ఆ కొబ్బరికాయకి మీరు గంధము బొట్టు పెట్టండి అమ్మ. పూర్వకాలంలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఏమీ లేవు కాబట్టి కలశమే దేవతగా భావన చేసుకుంటూ పూజ చేసుకునేవాళ్ళు. కాబట్టి ఆ ప్రకారముగా ఆ కలశమే దేవుడిగా ఆరాధన చేసుకుంటూ వరలక్ష్మీ దేవత అనగా నీరు ఎక్కడ ఉంటుందో దేవతాశక్తి అక్కడ ఉంటుంది. కాబట్టి కలశంలో మనం నీరు నింపి తగినంత నీరు నింపి శుభప్రదమైనటువంటి మామిడాకులు అందులో వేసి తదనంతరం ఆ యొక్క కొబ్బరికాయ పీచు తీసినటువంటిది దాని మీద మనం అమ్మవారిని భావన చేసుకుంటూ ఒక జాకెట్ పీసు ఆ విధంగా పెట్టుకుని చేసుకోవాలి. కాబట్టి కలశంలో నీరు వరుణదేవునికి సంబంధించింది కాబట్టి వరుణదేవుని ఆవాహన చేయాలి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితా. అక్కడ సప్త నదులలో ఉన్నటువంటి యొక్క శక్తి అంతా కూడా ఈ కలశంలోకి రావాలని మీరు భావన చేసుకుండమ్మా. ఆ విధంగా మీరు ఈ యొక్క చేతి పుష్పంతో ఈ యొక్క కలశం మీద టచ్ చేయండి. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిసిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవత ఆపో భోర్భువస్సు వరాప. ఓం ఓం తీసేయండి. అక్షితలు కొద్ది కొద్దిగా వేస్తుండండి. ఓం భూ కలశే వర్ణమావాహయామి. ఓం ఓం భువః కలశే వర్ణమావాహయామి. ఓం సువః కలశే వర్ణమావాహయామి. ఓం భోర్భువస్వః కలశే వర్ణమావాహయామి. ఓం ఇమం మే వర్ణశ్రుధేహవమద్యాచమృడయా త్వామవశ్యురాజకే తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశా ఆస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ బోధ్యరుషగం సమాన ఆయుః ప్రమోషీః. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. కలశే వర్ణదేవతామావాహయామి. తదంగా లక్ష్మీ ధ్యానమును చేసుకోవాలి. పుష్పమును అక్షితలు కొన్ని అక్షితలు పుష్పం తీసి మనసులో ధ్యానం చేసుకోండమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు సాధారణంగా అందరూ చేసే మిస్టేక్ ఒకటి మనం చెప్పుకున్నాం. అది ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది. కాబట్టి గణపతి పూజలో ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాం, ఇప్పుడు కూడా ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. అయితే అన్నిటికంటే ముందుగా నారదుడు అమ్మ నువ్వు చంచలాయే నమః అంటే ఎప్పుడు కూడా ఒక చోట స్థిరంగా ఉండవు కదా, మరి నువ్వు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలంటే నీ విధానం ఏంటమ్మా అని చెప్పి నారదుల వారు అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని అడగగా చాలామంది తెలిసి తెలియక ఆ యొక్క ధనం మీద ఆశతోనో లేకపోతే సంపద మీద ఆశతోనో లేకపోతే వాళ్ళకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో కేవలం నన్ను మాత్రమే పూజిస్తారు నాయన. ఎక్కడైతే భర్త ఉన్న చోటే భార్య కదా, కాబట్టి ఎక్కడైతే నారాయణుణ్ణి నా భర్త అయినటువంటి నారాయణుని ఎక్కడ పూజిస్తారో అక్కడ నేను ప్రత్యక్షంగా ఆయన యొక్క హృదయంలోనే నేను కొలువున్నాను. కాబట్టి అందరూ నన్ను ప్రత్యేకంగా నన్ను మాత్రమే పూజిస్తున్నారు, ఇది తప్పు. కాబట్టి భర్తతో సహా నన్ను పూజించిన వాళ్ళకి ఎప్పుడూ కూడా నేను వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉంటానని చెప్పారు. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని మొదలుగా నారాయణుడి యొక్క ధ్యానము అలాగే లక్ష్మీ ధ్యానం అనేటువంటిది మనం చేసుకోవాలి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాత్
సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. శ్రీ మహావిష్ణవే నమః. సాంఘం సాయుధం సశక్తి పత్ని పుత్రపరివార సమేతం అస్య కలశే నారాయణమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ ఎర్రటి పుష్పం తీసుకోండమ్మా. మళ్ళీ అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అస్య కలశే శ్రీలక్ష్మీదేవతామావాహయామి అష్టలక్ష్మీదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. తదంగ ధ్యానం. ఒక గులాబీ పువ్వు తీసుకోమ్మా. ఇప్పుడు అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకోవాలి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతభేదో మహావహ. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. అస్మిన్ కలశే మహాలక్ష్మీదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ పుష్పం తీసుకుండమ్మా. ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసురనమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. తదంగ ప్రాణప్రతిష్ఠాపనం కుర్యాత్. మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 2 తమలపాకుల్ని ఈ విధంగా పట్టుకొని ఆ యొక్క అమ్మవారిని కలశంలో ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ విధంగా చేయండి అమ్మా. ఈ విధంగా ఓం దీని మీద ఆనిచ్చాలి. ఓం అసనీతే పునరస్మాషు చక్షః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృణయానః స్వస్తి. అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయథాస్థానముపహ్వయతే. తీసేయండి అమ్మా. ఈ యొక్క ప్రాణప్రతిష్ఠాపన మంత్రం అనేటువంటిది మీకు అందుబాటులో లేకపోతే మనస్సులోనే అమ్మ ఎంతో శక్తిగలదైనటువంటి వరలక్ష్మీదేవత, నా కోసం నిన్ను ఇక్కడ ఈ విధంగా ఆహ్వానం చేసుకున్నాను, నాకు యొక్క మనోసంకల్పం నెరవేర్చుకోవాలి, ప్రపంచమంతా బాగుండాలనే సంకల్పంతో ఈ యొక్క పూజ చేసుకుంటున్నాను. కాబట్టి అన్ని రకాలైనటువంటి నీ యొక్క శక్తితో సహా ఈ విధంగా ఈ కలశంలో ఉపస్థిత కావమ్మా. ఈ విధంగా నేను ఆహ్వానించుకున్నాను. నా పూజ అయ్యేంత వరకు కూడా ఈ కలశంలోనే నీ యొక్క శక్తి అంతా ఉండాలి. తదనంతరం మళ్ళీ నిన్ను సాంగ సపరివార సమేతంగా నిన్ను మళ్ళీ ఉన్న చోటికే సాగనంపుతానమనేటువంటి యొక్క భావనని మనసులో చేసుకుని ఆ విధంగా కలశం మీద కనుక మీరు ఉంచి ప్రార్థన చేసుకున్నట్లయితే అమ్మవారు అక్కడే స్థిరపడిపోతుంది. ఇక తదనంతరం ఆవాహనం. మళ్ళీ ఒక పుష్పమును అక్షితలు, ప్రతి చెప్పినప్పుడల్లా పుష్పం అక్షింతలు. ఆవాహనం అంటే అమ్మవారిని ఆవాహనం చేస్తున్నాం. ఓం సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవీత్వాం సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆవాహయామి. ఓం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థేయతాం సురపూజితే. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. రత్నసింహాసనం సమర్పయామి. ఓం శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాధిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. అర్ఘ్యం సమర్పయామి. ఓం సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహేణ దేవీ తం సర్వదేవ నమస్కృతే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. పాద్యం సమర్పయామి. ఓం సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు సంబంధించినటువంటి అమ్మవారికి స్నానము. కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికైనా లేదా
వెండి రూపుకైనా బంగారు రూపుకైనా కనీసము ఒక రూపాయి కాయిన్ పెట్టైనా కానీ స్నానం అనేటువంటిది ఉన్నప్పుడు ఆ విధంగా ఒక ప్లేట్లో పెట్టుకొని అప్పుడు 2 తమలపాకులు దాని మీద ఆ విగ్రహం కానీ రూపు కానీ పెట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రముతో మీరు ఆ యొక్క అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా భావనతో అభిషేకం చేయవలను. పంచామృతం మీ దగ్గర ఉన్నటువంటి పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు. ఓం పయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుధం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. పంచామృత స్నానార్థే పయః సమర్పయామి. స్నానం కాబట్టి అమ్మవారికి ఏంటంటే ఈ యొక్క కలశానికి కొన్ని చిలకరించండి, అమ్మవారి విగ్రహాన్ని కూడా చిలకరించండి. ఓం గంగాజలం మయా నీతం మయా దేవశిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధుసోదరి శ్రీ వరలక్ష్మి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేతధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మధ శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. స్నానం సమర్పయామి. ఇక్కడ అమ్మవారికి వస్త్రం సమర్పించాలి. అయితే మీ దగ్గర ఉన్నటువంటి చీర కానీ లేకపోతే రవిక బట్ట కానీ ఇవన్నీ కూడా పూజ ఆ వ్రతకథ ప్రారంభానికి అప్పుడు మీరు పెట్టుకోవాలి. వస్త్రం కాబట్టి వస్త్రం మన దగ్గర పెట్టుకోలేం కాబట్టి వస్త్రార్థే పుష్పం అక్షతం అమ్మవారికి దగ్గర భావన చేస్తున్నట్టుగా పెట్టుకోవచ్చు. ఓం సురార్చితాంఘ్రయుగళే దకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. వస్త్రయుగ్మార్థే పుష్పాక్షతాం సమర్పయామి. ఆభరణం అంటే అమ్మవారికి మనం సకల శోభాయమానంగా సకల ఉన్నటువంటి ఆభరణాలు సంయుతంగా అమ్మవారిని పూజించుకోవాలి కాబట్టి అమ్మవారికి ఆభరణం కనుక పెట్టగలిగే స్తోమత ఉంటే ఆభరణలుగా పెట్టవచ్చు. లేదా ఆభరణం పెట్టలేము కాబట్టి దాని బదులు పుష్పాక్షతాలుగా పెడుతున్నట్టుగా భావన చేసుకోవాలి. ఓం కేయూర కంకణే దివ్యే హార నూపురమేఖలాః విభూషణాన్య మూల్యాని గృహాన్ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఆభరణాన్ని సమర్పయామి. పుష్పము అక్షత వేయండి. తర్వాత చాలామంది అనుకుంటారు ఉపనయన సంస్కారం అనేటువంటిది కేవలం పురుషులకు మాత్రమే అనుకుంటారు. కానీ మనకు ఋగ్వేదం ప్రకారం చూసుకున్న అనేక దేవతల ప్రకారం చూసుకున్న ఏ దేవతా పూజ చేసినా ఉపవీతం అంటే ఆ యొక్క ఉపవీతం అనేటువంటిది కూడా అనే పూజ కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ కేవలం పురుషులకే అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, స్త్రీలకు లేదేమనుకుంటారు. కానీ మన యొక్క హిందూ ధర్మంలో అనాదిగా పురుషుల కంటే స్త్రీలకే ప్రథమ తాంబూలము ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి మనకు పూజా విధానంలో తెలుసుకోవాలి. కాబట్టి పూజా విధానంలో మనకి తెలియజేయబడుతుంది. ఓం తప్తహేమకృతం సూత్రం ముక్తదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఉపవీతార్థే పుష్పాక్షతాం సమర్పయామి. అక్కడ గంధము చిలకరించండి, అమ్మవారి కలశం మీద అమ్మవారి మీద చిలకరించండి. ఓం కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. గంధం సమర్పయామి. అక్షితలు వేయండి. ఓం అక్షదాన్ ధవళాన్ దేవి శాలీయాం స్థండులాన్ శుభాన్ హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. అక్షదాన్ సమర్పయామి. పుష్పాలు వేయండి అమ్మవారి దగ్గర. ఓం మల్లికా పూజ కుసుమైశ్చంపకైర్వకుళైస్తథా శతపత్రైశ్చ కల్హార్హైః పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. ఈ విధంగా అమ్మవారికి షోడశోపచార విధానంగా అందులో భాగంగా అమ్మవారికి అంగపూజ చేస్తాము. అంటే అమ్మవారి యొక్క ప్రతి ఒక్క అంగమును కూడా వర్ణించుకుంటూ అమ్మవారి ప్రతి అంగాన్ని కూడా మనము ధ్యానం చేసుకుంటూ చేసేటువంటి పూజ కాబట్టి చక్కగా అంగపూజ కూడా మనం చేసుకోవాలి. పుష్పము అమ్మవారి దగ్గర కలశం దగ్గరైనా కానీ అమ్మవారి దగ్గరైనా కానీ ఈ యొక్క చేస్తున్నప్పుడు మీరు ఏదైతే ప్రతి అంగం వస్తుందో పూజయామి అన్నప్పుడు ఆ విధంగా భావన చేసుకుంటూ ఆ కలశం దగ్గరనైనా కానీ అమ్మవారి యొక్క విగ్రహం దగ్గరనైనా కానీ మీరు వేయండమ్మా. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి. ఓం చపలాయై నమః జానుని పూజయామి. ఓం పీతాంబరాధరాయై నమః ఊరుః పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి.
ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠాం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యాంగాని పూజయామి. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా ఇప్పటివరకు మనం అంగపూజ అమ్మవారికి చేసుకున్నాం. తదనంతరం అష్టోత్తర పూజ చేసుకోవాలి. కాబట్టి ఈ అష్టోత్తర పూజలో మీకు అందుబాటులో వరలక్ష్మి వ్రతకల్పంలో అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది. ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః చంద్ర సహోదరియై నమః విష్ణువక్షస్థలాలయై నమః. ఇలా అమ్మవారి నామాలు 108 నామాలు ఉంటాయి. సాధారణంగా చాలామందికి ఇది తెలిసినటువంటిదే. కాకపోతే మన ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ సూక్తం అనేటువంటిది ఉంది. ఆ శ్రీ సూక్త అంతర్గతముగా 108 నామాలు అమ్మవారికి విశేషంగా చెప్పబడి ఉన్నాయి. ఆ నామాలతో ఇప్పుడు మనము అర్చన చేసుకుందాం. కాబట్టి మీకు అవకాశం ఉంటే ఈ నామాలన్నీ చదువుతున్నప్పుడు వీడియో చూసినప్పుడే రాసుకోండి. లేదా మీరు ఆ వరలక్ష్మీ వ్రతం రోజున పూజ చేసేటప్పుడు ఈ యొక్క నామాలు అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతాయో అప్పుడు మీరు ప్లే చేసుకొని ఆ యొక్క నామాలని వింటూ మీరు అమ్మవారికి అర్చన చేసుకున్నా మీకు అదే ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి తగు విధంగా మీరు మీ విధానానుసారంగా మీరు చేసుకోవచ్చు. అలాగే వీక్షిస్తున్నటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా మనలో ఎంతోమంది ఎన్నో దేవతా పూజలు చేస్తున్నాం, కానీ ఏ దేవుడు మనల్ని కరుణించలేదు అనేటువంటి చాలా సందర్భాల్లో వాపోతూ ఉంటుంటాం. ఎన్ని పూజలు చేసినా ఫలించవు. అలాగే నిజాయితీగా మనకు అందము, చదువు, విద్య, అర్హత అన్నీ ఉన్న పిల్లలకి వివాహాలు కాక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అలాగే ప్రతిరోజు ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య ఎదురవుతూ ఉంటుంది. అలాగే జీవితంలో మనతో పాటు వివాహమే కొన్ని జంటలు కూడా ఉంటాయి, కానీ మన జీవితం మాత్రం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. కొంతమంది మాత్రం చాలా చక్కగా పైకి వస్తుంటారు, అన్ని అభివృద్ధిలో ఉంటారు, అనుకున్నదే తడవుగా అవుతుంటుంటాయి. ఇలా మనము జీవితంలో అనేక సందర్భాల్లో దేవుడు లేడనే స్థితికి చేరుకుంటాం. మనం ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మనకు ఆటంకాలు కలుగుతాయి. అంతేకాకుండా తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలున్నా, అలాగే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క సంబంధంగా అల్పాయుషుతో ఎవరైనా జరిగిన ఇవన్నీ కూడాను పితృశాపాలు అంటారు. ఈ పితృశాపాలు ఉన్నప్పుడు వివాహము అంత తేలిగ్గా మన పిల్లలకి కుదరదు, సంతానము కూడా మన పిల్లలకి అంత తొందరగా కలగదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో ఆటంకాలే తప్ప ఇబ్బందులు అనేటువంటివే తప్ప మనం అనుకున్న పనులు సజావుగా పూర్తి కావు. కాబట్టి వీటన్నిటినీ పితృదోషం అంటారు. కాబట్టి ఈ పితృదోషానికి ఈనాడు చాలామంది సరిగ్గా చేయించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి పితృపక్షాలలో ఆగస్టు అయిపోయిన తర్వాత పితృపక్షాలు ప్రారంభమవుతాయి సెప్టెంబర్లో. సెప్టెంబర్ 25వ తారీఖు రోజున అలాగే 30వ తారీఖు రోజున మా ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు సశాస్త్రీయంగా నిర్వహించబడడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క సెప్టెంబర్ 25, 30 తారీఖులో జరిగేటువంటి పితృదోష నివారణ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. ఒకవేళ రాలేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. ఇక మనం పూజా విధానంలో కనుక చూసుకున్నట్లయితే, అమ్మ మీరు ఒక్కొక్క పుష్పముతో ఆ అమ్మవారికి కలశం దగ్గరనైనా కానీ లేదా అమ్మవారికి చక్కగా అలంకరణగైనా కానీ ఒక్కొక్క నామం చదువుతూ ఉంటాను. మనస్ఫూర్తిగా ఆ యొక్క నామాన్ని వింటూ, నేను చదువుతున్న దాన్ని వింటూ ఆ లీనమైపోయి భక్తిలో ఆ విధంగా మీరు అమ్మవారికి అష్టోత్తర పూజ చేసుకుందామమ్మా. ఓం హిరణ్యవర్ణాయ నమః. ఓం హరణ్యై నమః. ఓం సువర్ణరజతస్రజాయై నమః. ఓం చంద్రాయ నమః. ఓం హిరణ్మయై నమః. ఓం అనపగామిన్యై నమః. ఓం హిరణ్యై నమః. ఓం గవే నమః. ఓం అశ్వాయై నమః. ఓం పురుషిణ్యై నమః. ఓం అశ్వపూర్వాయై నమః. ఓం రథమధ్యాయై నమః. ఓం హస్తినాద ప్రబోధితాయై నమః. ఓం శ్రియై నమః. ఓం దేవ్యై నమః. ఓం కస్యై నమః. ఓం కస్యై నమః. ఓం సోస్మితాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం ఆర్ద్రాయై నమః. ఓం జ్వలన్యై నమః. ఓం తృప్తాయై నమః. ఓం తర్పయంత్యై నమః. ఓం పద్మే స్థితాయై నమః. ఓం పద్మవర్ణాయై నమః. ఓం చంద్రప్రభాలాసాయై నమః. ఓం యశసాజ్వలన్యై నమః. ఓం లోకే దేవజుష్టాయై నమః. ఓం ఉదారాయై నమః. ఓం తస్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం ఈంకారాయై నమః. ఓం శరణ్యాయై నమః. ఓం అలక్ష్మీర్నాశయిత్యై నమః. ఓం వృణినే నమః. ఓం ఆదిత్యవర్ణాయై
యై నమః ఓం తపసోధిజాతాయై నమః ఓం వనస్పత్యై నమః ఓం బిల్వఫలాదిజాతాయై నమః ఓం తపసే నమః ఓం మాయాయై నమః ఓం అంతరాయై నమః ఓం బాహ్యాయై నమః ఓం అలక్ష్మీం నుదన్యై నమః ఓం దేవసఖ్యై నమః ఓం కీర్త్యై నమః ఓం మణిన్యై నమః ఓం ప్రాదుర్భూతాయై నమః ఓం రాష్ట్రాయై నమః ఓం కీర్తిదాయై నమః ఓం బుద్ధిదాయై నమః ఓం క్షుత్పిపాసాయై నమః ఓం అమలాయై నమః ఓం జ్యేష్ఠాయై నమః ఓం అలక్ష్మీనాశిన్యై నమః ఓం అభూతి నిర్నుదాయై నమః ఓం అసమృద్ధి నిర్నుదాయై నమః ఓం సర్వానిర్నుదాయై నమః ఓం గంధద్వారాయై నమః ఓం దురాధర్ష్యై నమః ఓం అక్షితలతో చేయండి. ఓం నిత్యాయ నమః ఓం పుష్టాయై నమః ఓం కరీషిణ్యై నమః ఓం సర్వభూతానామీశ్వర్యై నమః ఓం మనసాయై నమః ఓం కామాయై నమః ఓం కూత్యై నమః ఓం వాచే నమః ఓం సత్యాయై నమః ఓం పశూనాం రూపాయై నమః ఓం అన్నాయై నమః ఓం యశసే నమః ఓం కర్దమేన ప్రజాభూతాయై నమః ఓం సంభవాయై నమః ఓం కర్దమాయై నమః ఓం శ్రియం వాసాయై నమః ఓం కులాయై నమః ఓం మాత్రే నమః ఓం పద్మమాలిన్యై నమః ఓం ఆపస్రజంత్రిణ్యై నమః ఓం స్నిగ్ధాయై నమః ఓం చిక్లీతమాత్రే నమః ఓం కులే నివాసిన్యై నమః ఓం పుష్కరిణ్యై నమః ఓం పింగళాయై నమః ఓం కరిణ్యై నమః ఓం యస్యై నమః ఓం యష్ట్యై నమః ఓం సువర్ణాయై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం సూర్యాయై నమః ఓం ప్రభూతాయై నమః ఓం హిరణ్యదాయై నమః ఓం ప్రభూతగోదాయై నమః ఓం దాసిదాయై నమః ఓం అశ్వదాయై నమః ఓం పురుషపదాయై నమః ఓం శుచయే నమః ఓం పంచదశ రుచయే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మదళాయ తాక్ష్యై నమః ఓం విశ్వప్రియాయై నమః ఓం విష్ణుమనోనుకూలాయై నమః ఓం పాదపద్మాయై నమః ఓం మహాదేవ్యై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఇది శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర పూజాం సమర్పయామి. తదంగ ధూపం, మీ దగ్గర ఉన్నటువంటి ధూపాన్ని చక్కగా వెలిగించండి అమ్మ. నాలుగైదు తీసుకోండి, పర్లేదు. కొంచెం ఆయిల్ వేద్దామా? తదంగ ధూపం ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశి శ్రీ వరలక్ష్మీ గృహాణుతం వనస్పత్యర్భవై దివ్యైర్నానాగంధైః సుసంయుతం ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ధూపమాఘ్రాపయామి. తదంగ దీపం, అక్కడ అమ్మ దీపాలు ఉన్నాయి కదమ్మా, తర్వాత పెట్టేస్తారా? హారతి ఇచ్చేటప్పుడు పెట్టిన సరే. అక్షితలు తీసుకోండి. తదంగ దీపం, అక్షితలను పుష్పము దీపం దగ్గర వేయండి. ఓం ఘృతావర్త్య సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఇక్కడ ఈ యొక్క దీపాలకి నమస్కారం చేసుకోండమ్మా. తదంగ నైవేద్యం, నైవేద్యం మీరు సంబంధించినటువంటి రెండు అంటే ఇక మహానైవేద్యం ఇప్పుడు పెట్టకూడదు. ఉన్నటువంటిది సాధారణమైనటువంటి నైవేద్యమే ఇప్పుడు మనం పెట్టుకోవాలి. నైవేద్యం అమ్మవారి దగ్గర పెట్టండమ్మా. పెట్టేనా? అక్కడ పెట్టు. మీ దగ్గర ఉన్నటువంటి ఫలములలో ఏవైనా కానీ ఇప్పుడు అవసర నైవేద్యం అంటే ప్రధానంగా మీరు చేసుకున్నటువంటి మహానైవేద్యం అంతా అమ్మవారికి ఆఖరణ మీరు పెట్టవచ్చు. ఇప్పుడు అవసర నైవేద్యంగా మీ దగ్గర ఉన్నటువంటి ఏవైనా కానీ ఫలములు పెట్టవచ్చు. కొబ్బరికాయ కొడతారమ్మా. తదంగ నైవేద్యం ఓం నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే. ఓం
ఓం మళ్ళీ చిలకరించండి. ఓం భూర్భువస్వః సవితుర్వరే తత్సవితుర్వరే ఎన్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకసారి ఇట్లా చుట్టూ తిప్పండి దాని మీద, వాటి మీద. సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అవసర నైవేద్యే నారికేళ సహిత కదలీఫల సహిత కాశ్మీర ఫల సహిత ఆమ్రఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం బ్రహ్మణే స్వహ. మధ్య మధ్యే 3 సార్లు చూపించి ప్లేట్లో వదండి. మధ్య మధ్య ఉదకపానీం సమర్పయామి, పూర్వాపోషం సమర్పయామి, ఉత్తరాపోషం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ తాంబూలం. అమ్మవారికి మీ దగ్గరలో ఉన్నటువంటి తాంబూలం కాబట్టి ఈ తాంబూలం పెట్టుకుంటూ చాలామంది ఏం చేస్తారంటే ఎవరికైనా ముత్తైదులకు కానీ లేకపోతే అమ్మవారికి తాంబూలం పెట్టేటప్పుడు తొడిమలు మన వైపున ఉండాలి, ఈనెలు అక్కడ వైపున ఉండాలి, ఆ విధంగా పెట్టుకోవాలి. ఇక మీకు అమ్మవారికి తాంబూలం పెట్టేటప్పుడు సుగంధ పరిమళ ద్రవ్యమైనటువంటి జాజికాయ, జాపత్రి, అలాగే ఈ గంధ కచ్చూరములు, పచ్చకర్పూరము, ఇవన్నీ కూడాను అమ్మవారికి లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడాను తాంబూలంలో పెట్టి జాజికాయ, జాపత్రి, అలాగే సున్నము, కాచు ఇవన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం పెట్టాలి. అమ్మ తాంబూలం పట్టుకొని అమ్మవారికి పెడుతున్నట్టుగా భావన చేయండి. ఓం భోగే ఫలైస్స కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. భోగి ఫల సమాయుక్తం నాగవల్లీదలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. తాంబూలం సమర్పయామి. అమ్మవారి దగ్గర పెట్టండి. తాంబూల చర్వణాంతరం ఒకసారి నీళ్లు చూపించి అమ్మవారికి కలశానికి చూపించి వదిలేయండి. తాంబూల చర్వణాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ నీరాజనం. మళ్ళీ ఒకసారి ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆనందకర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం. దేవీ గృహ్యతాం విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. నీరాజనం సమర్పయామి. తదంగ మంత్రపుష్పం. మీరు 2 పుష్పాలు తీసి పైకి లేవండమ్మ. మంత్రపుష్పం కాబట్టి మంత్రపుష్పం అనేటువంటిది ఇక్కడ మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చక్కగా ఈ యొక్క శ్లోకం చదివి పెట్టవచ్చు, లేదా మంత్రోక్తముగా ఈ యొక్క చెప్పేటువంటి మంత్రపుష్పాన్ని మీరు చక్కగా విని అమ్మవారికి మంత్రపుష్పాంజలిని సమర్పించవచ్చు. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌ వై తపన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యతపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం
ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోప్సుతాం వేద ప్రత్యేవ తిష్టతి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాపోజ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సువరో అధైతం విష్ణవే చరున్నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతితిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. శూర్పకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. వాగీశ్వర్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీః ప్రచోదయాత్. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్యః ప్రకృతిలీలస్య యః పరః స మహేశ్వరః. ఇది ఆత్మప్రదక్షిణ సువర్ణమంత్రపుష్పాంజలిం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. సువర్ణమంత్రపుష్పాంజలిం సమర్పయామి. అక్షితలు తీసుకోండమ్మా. 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్ నాపాప సంభవః. త్రాహిమాన్ కృపయా దేవి సర్వకార్యేషు సర్వదా. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మ్యై నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి. తదంగా తోరగ్రంథిం పూజ కరిష్యే. ఇక్కడ తోరగ్రంథినికి అక్షితలతో మీరు పూజ చేయండి అమ్మా. కూర్చోండి అమ్మా. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో పూజ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు తోరగ్రంథి పూజ చేయాలి. ఒకటి అమ్మవారికి తోరగ్రంథి తయారు చేసుకోవాలి. రెండవది మీరు కట్టుకోవడానికి తోరగ్రంథి పూజ చేసుకోవాలి. పూజ చేయండి అమ్మా. అక్షితలు తీసుకొని పూజ చేయండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. చాలమ్మా. తర్వాత ఆ తోరబ్రంథం కడుతూ మీరు కట్టుకోండమ్మా. ఎవరైనా కట్టవచ్చమ్మా. వీక్షించే ప్రేక్షకుల్లో
పూజ చేసుకునేటువంటి వాళ్ళలో మీ అమ్మగారు ఉన్నట్లయితే మీ అమ్మగారు ఈ యొక్క మంత్రం చదువుతూ తోరగ్రంథి కనుక చేయొచ్చు. లేదా ఇంట్లో మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా మీ అత్తగారు ఉన్నా వారి చేత మీరు కట్టవచ్చు. లేదా మీకు ఎవరైనా స్నేహితులైనా మీరు ఈ యొక్క తోరబంధన మంత్రం చెప్పుకుంటూ ఈ యొక్క సంబంధించినటువంటి తోరగ్రంథి కట్టుకోవచ్చు. ఏ చేయి కట్టుకోవాలి గురుగారు? కుడి చేయి కట్టుకోవాలమ్మా. ఓం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్య దేహి మే రమే. అమ్మవారికి కూడా తోరగ్రంథి అక్కడ కలశం దగ్గర పెట్టండమ్మా. తర్వాత మీకు ఇంటికి పూజ చేసుకోవడానికి ఇంటికి ఎవరైతే మీకు ముత్తైదువులు వస్తారో అలాగే కన్యలు వస్తారో ఆ ముత్తైదువులకి వాయన దానం అనేటువంటిది మీరు ఇవ్వాలి. ఆ వాయన దాన మంత్రం వరలక్ష్మీ వ్రత కల్పనలో ఉంటుంది. ఆ వాయనాన్ని ఇచ్చేటప్పుడు మాత్రం మీరు ఆ వాయనాన్ని పుచ్చుకునేటువంటి ఆవిడ మీకు తూర్పు వైపున కూర్చోవాలి. వాయుదాన్ని తీసుకునే ఆవిడ తూర్పు వైపున కూర్చోవాలి. అలాగే వాయనాన్ని ఇచ్చే ఆవిడ ఉత్తరం వైపు ఫేస్ పెట్టి వాయనం ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చేటప్పుడు అలాగే వరలక్ష్మీ వ్రతంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి సందేహాలన్నీ కూడాను మరొక వీడియోలో మేము చేస్తున్నాం. కాబట్టి ఆ వీడియోను కూడా మీరు వీక్షించినట్లయితే వరలక్ష్మీ వ్రత కల్పనలో వచ్చేటువంటి అందరికీ వచ్చేటువంటి సాధారణంగా ఏ విధానంగా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు అనేటువంటి విషయాల్ని మీ ఉటంకిస్తూ చక్కగా తెలియపరచడం జరుగుతుంది. అదొక ప్రత్యేకమైన వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మీరు వీక్షించి అప్పుడు ఈ యొక్క వ్రత విధానాన్ని కూడా వీక్షించి మీరు ఇంట్లో కనుక పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చక్కగా ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ ప్రారంభమమ్మ. అక్షితలందరూ కూడాను తీసుకొని చేతిలో పట్టుకొని ఈ విధంగా ఇంతకుముందు సంకల్పం చేసుకుంటూ ఆ విధంగా పెట్టుకోండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అక్షితలు ఎడమ చేతిలో వేసుకొని అప్పుడు దానిపైన కుడి చేయి వేసి మీ కుడి తొడ మీద పెట్టుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు వరలక్ష్మి వ్రత అనేటువంటిది ప్రారంభమవుతుంది. పూర్వము నైమిషారణ్యమున సూత మహాముని ప్రవేశం చేసినంతటే శౌనకాది మహామునులందరూ కూడాను ఆ సూత మహాముని దగ్గరికి వెళ్ళి అందరూ కూడా సాదరంగా ఆహ్వానించారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు సూత మహాముని వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తుంటారమ్మ వాళ్ళంతా. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వంలో జరిగినటువంటి సంఘటనలు అలాగే మంచి చెడుల గురించి విషయాల్ని అలాగే మానవులకి సంబంధించినటువంటి గొప్ప యోగం కలగడానికి ఏమేమి వ్రతం చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలనే విషయాలన్నీ కూడాను వచ్చినప్పుడల్లా ఆ ముళ్ళకందరికీ తెలియజేస్తారు. ఎందుకంటే ఆ యొక్క నైమిషారణ్యంలో జరిగినటువంటి చక్కటి చర్చల వల్లనే ఆ యొక్క మంచి విషయాలన్నీ కూడాను భూలోకానికి సంప్రాప్తించబడ్డాయి. ఈ విధంగా సూత మహాముని రాగానే అందరూ కూడా ఈ యొక్క కలియుగం ప్రారంభమవుతుంది మహాముని. కాబట్టి ఈ యొక్క కలియుగంలో అందరూ కూడా ఆనందంగా జీవించాలంటే ఎటువంటి వ్రతాన్ని ఆచరించాలి, అలాగే స్త్రీలు కూడా చక్కగా ఆచరించుకునేటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అంటే అప్పుడు సూత మహాముని చెప్పాడు, ఇదే మీకు వచ్చినటువంటి సంశయమే పార్వతీ అమ్మవారికి వచ్చిందయ్యా. ఒకనాడు కలియుగ ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో పార్వతీదేవి శంకరుని దగ్గరికి వచ్చి ఈ విధంగా అడిగింది. ఏమడిగిందయ్యా అనంటే, స్వామి కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో అందరూ కూడా ఎంతో మంచి నిష్ట కలిగినటువంటి వాళ్ళ నియమమైనటువంటి జీవితాన్ని ప్రారంభించారు. ఇక రాబో కాలంలో కలియుగం అనేటువంటిది ప్రారంభమవుతుంది. మానవులందరూ కూడాను కడు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో కడు క్లేశములను ఎదుర్కోవాల్సినటువంటి సమయం వస్తున్నది. కాబట్టి ఇటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడాను రూపుమాల్పి అలాగే దుర్భరమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ జీవితంలో పిల్ల పాపలతో భర్తతో సౌఖ్యంగా ఆడవాళ్ళు చేసుకునేటువంటి వ్రతం ఏదైనా ఉందా, దీర్ఘసుమంగళిగా ఉండగలిగేటువంటి వ్రతం ఏదైనా ఉందా? ఈ యొక్క దీర్ఘసుమంగళి ఉంటే సరిపోదు కదా, ఇంట్లో భోగభాగ్యాలు సిరి సంపదలు కూడా తలతూగుతూ ఆనందంగా జీవిస్తూ తరతరాలు కూడా తరిగిపోయినటువంటి సంపదతో చక్కగా క్షేమంగా ఉండేటువంటి ఆ వంశం చంద్రార్కం కూడా ఉండే విధంగా ఏదైనా వ్రతం ఉందా స్వామి తెలియచేయండి అనగా, ఓ దేవి ప్రజలందరం కూడా మనకు కన్నబిడ్డలు లాంటి వాళ్ళు. కాబట్టి అటువంటి కన్నబిడ్డల మీద నీకున్నటువంటి ప్రేమ తల్లి ప్రేమ కంటే అనన్య సామాన్యమైనటువంటిది. మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు, కానీ అందరినీ కూడాను ఒకే దృష్టితో చూసే మనము చాలా చక్కగా మనం కన్నబిడ్డలు అంతటి అదృష్టవంతులని చెప్పవచ్చు. కాబట్టి ఓ దేవి చింతించకు, నీ యొక్క అమృతమైనటువంటి మాతృత్వ హృదయాన్ని చాటుకున్నావు ఈ యొక్క ప్రశ్న అడిగి. కాబట్టి మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఈ యొక్క అమ్మాయిలందరూ కూడా వివాహమైన తదనంతరం భర్త పిల్లలతో సుఖ సంతోషాదులతో దీర్ఘసుమంగిలిగా వర్ధిల్లడానికై ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క లక్ష్మీదేవి వరలక్ష్మి అవతారంతో ఏదించింది. కాబట్టి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే శ్రద్ధతో చేస్తారో వాళ్ళకందరికీ కూడాను సుఖభోగాలు కలుగుతాయి. ఇంట్లో సిరి సంపదలకి లోటంటూ ఉండదు. అన్నీ
కూడాను అక్షయమవుతాయి. కాబట్టి భర్త యొక్క చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నింటా కూడా విజయం లభిస్తుంది. పిల్లలు మంచి చక్కగా చదువుకుంటారు, మంచి ఉన్నత స్థితిలో వాళ్ళ యొక్క జీవితం ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. కోరిక పుట్టిన తదుపరి వెంబడి చేసుకోవచ్చు, ఆనవాయితీగా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఆ యొక్క వ్రత విధానాన్ని, వరలక్ష్మి వ్రత విధానాన్ని ఏ విధంగా చేసుకోవాలో అమ్మవారికి సెలవు ఇవ్వడం జరిగింది. అనగా ఆ విధంగా అమ్మవారికి పూర్తిగా చెప్పడం జరిగింది. అయితే ఆ సూత మహామునులందరూ కూడాను అన్నారట, స్వామి మరి యొక్క అమ్మవారు చెప్పినటువంటి విధంగా అడిగినటువంటి విధంగా అయ్యవారు చెప్పారు, పరమేశ్వరుల వారు చెప్పారు. కాబట్టి ఈ యొక్క కలియుగంలో ఈ యొక్క దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో కలియుగంలో కూడా ఎవరైనా ఆచరించారా అనగా అంతటా సూత మహాముని చెప్పడం జరిగింది. పూర్వము అవధి నగరంలో కుండిన నగరం అనేటువంటి ఒక నగరం ఉన్నది. ఆ నగరంలో చారుమతి అనేటువంటి యొక్క బ్రాహ్మణ స్త్రీ కలదు. వివాహ తదనంతరం అత్తామామల్ని తన కన్న తల్లిదండ్రులుగా చూసుకుంటూ భర్తయందు పతివ్రత లక్షణముల చేత, భర్తయందు అనురాగ ప్రేమ వాత్సల్యములతో భర్తకి అన్ని సపర్యలు చేసుకుంటూ మహాపతివ్రతగా కొనసాగుతూ ఉన్నది. అయితే మనం వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలామంది అనుకుంటుంటారు, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎన్నో గొప్ప అయినటువంటి అసలైనటువంటి లక్షణాలన్నీ వదిలిపెట్టుకొని కేవలం పూజలు చేసుకున్నంత మాత్రానే మనకు మంచి జరుగుతుందని కాదు. ఎందుకనంటే మనం చేయాల్సినటువంటి ధర్మాన్ని మనం పాటిస్తూ దేవతారాధన చేసుకుంటే ఎవరూ పిలవకుండానే దేవతలు వస్తారనేదే చారుమతి కథనం. ఈ విధంగా చారుమతి తన యొక్క ధర్మాన్ని అనగా ఇటు కోడలిగా, అటు భార్యగా, అటు తల్లిగా, అలాగే తన తల్లిదండ్రులకి కూతురిగా ధర్మాన్ని నిర్వర్తిస్తూ చక్కగా శోభాయమానంగా గడుపుతున్నటువంటి సందర్భంలో ఒకనాటి రాత్రి కలలో అమ్మవారు కనిపించడం జరిగింది. లక్ష్మీ అమ్మవారు, ఓ చారుమతి, నీవు చేస్తున్నటువంటి ధర్మ నిరత, నీవు చేస్తున్నటువంటి పని వల్ల నేను చాలా సంతోషించాను. కాబట్టి నీకు అనుగ్రహించదలిచాను. కాబట్టి శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నీవు నా వ్రతాన్ని ఆచరించమ్మా. నీ యొక్క వ్రత ప్రభావం వలన నీకంతా కూడాను శుభం జరుగుతుందని చెప్పి వ్రత విధానమంతా కూడాను ఆ చారుమతికి చక్కగా నేర్పి అమ్మవారు అంతర్ధానమైంది. ఇదంతా కూడాను కలలో అనుకున్నది నిజంగా జరిగిందేమో అనుకుని చెప్పి తటాలన ఆ యొక్క నిద్ర నుంచి మేల్కొని చూడగా చుట్టుపక్కలంతా కూడాను అప్పుడే తెల్లవారుచున్నది. బ్రహ్మ ముహూర్తంలో కల వచ్చింది అనగానే ఆ విధంగా అత్తామామను లేపి భర్తను లేపి, అయ్యా ఈ విధంగా కల వచ్చింది, ఏంటి దీని అర్థం అనగా అత్తామామలందరూ ఎంతో సంతోషించారు, భర్త కూడా సంతోషించారు. అమ్మవారు చెప్పినట్టుగా మనం శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున యొక్క వ్రతాన్ని అంతా కూడా మనం ఆచరిద్దామమ్మా అని చెప్పి అందరూ కూడా మనసులో అనుకున్నారు. ఇదే విధానంగా ఈ యొక్క కథ అంతా కూడా, ఈ యొక్క విధానం అంతా కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలకందరికీ కూడాను చేరిపోయింది. అంతటా అందరూ కూడా ఆ గ్రామస్తులందరూ కూడా ఏకకంఠంగా నిర్ణయం తీసుకొని ఆ యొక్క శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూశారట. ఆ విధంగా పవిత్రమైనటువంటి పుణ్య శ్రావణ మాసం అలాగే వచ్చేసింది. అలాగే పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు అందరూ కూడాను ఆ ఊరిలో ఉన్నటువంటి మహిళా మండలందరూ కూడాను చారుమతి దగ్గరికి వెళ్ళి, అమ్మా చారుమతి, అమ్మవారు నీకు కలలో వచ్చి కనిపించింది కాబట్టి నీతో పాటు మేము కూడా మీ గృహంలో ఈ యొక్క వ్రతం చేసుకుంటాము అన్నగా, అంతే కూడా ఎంతో దయార్ద్ర హృదయమైనటువంటి ఆ చారుమతి చక్కగా రండి, అంతకంటే బంగారమా, అమ్మవారు ముత్తైదులతో సహా కూర్చొని చేసుకోమన్నదని చెప్పింది. కాబట్టి ఆ ఊరి వాళ్ళందరినీ కూడా తన గృహానికి పిలిపించుకొని ఆ పౌర్ణమి శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ యొక్క వ్రత కథ అంతా కూడా, వ్రత విధానం అంతా కూడా ఆచరించింది. ఆ వ్రత విధానాన్ని అమ్మవారు కలలో చెప్పినటువంటి విధంగా చక్కగా ఆమెతో పాటు ఆమె చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చేసుకున్నారు. ఆ విధంగానే లేచి అమ్మవారి కథనంతా చక్కగా చదువుకొని అమ్మవారిని వేణువుల నమస్కారం చేసుకొని వ్రత విధానాన్ని సాంగ సపరివారంగా చేసుకున్న తదనంతరం ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక ప్రదక్షిణ చేయగానే చేతికి ఉన్నటువంటి గాజులన్నీ కూడాను బంగారుమయమైపోయాయి, కంకణాలు వచ్చేసేసాయి. రెండో ప్రదక్షిణ చేయగానే కాళ్ళకి మెట్టెలు అన్నీ కూడాను బంగారమైపోయాయి. అలాగే మూడో ప్రదక్షిణ చేయగానే సర్వాభరణమైనటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడాను ఆ యొక్క శరీరం ముందు వెలిశాయి. అలాగే ఏ ఇంట్లోనైతే వాళ్ళందరూ నివసిస్తున్నారో, ఏ ఊరు అయితే నివసిస్తున్నారో రత్నమయ ఖచ్చితమైనటువంటి గృహములు, అలాగే సువర్ణమయమైనటువంటి గృహములు, అలాగే అశ్వగజాది రోహంతో కూడుకున్నటువంటి భర్తలందరూ కూడా ఆ మహిళలను తోలుకోపోవడానికి వచ్చారు. అంతటా ఈ యొక్క వ్రత విధానాన్ని చక్కగా ఆచరించినటువంటి మహిళా మండలందరూ కూడాను చక్కగా సంతోషించి, ఓ చారుమతి, నీ వల్ల మేము ఈ వ్రతం చేసుకున్నాము, అమ్మవారి యొక్క అనుగ్రహం నీతో పాటు మాకు కూడా కలిగింపజేశావు, ఎంత పుణ్యవంతురాలు అమ్మ అని చెప్పి అందరూ కూడా ఆ చారుమతి దగ్గర అలాగే అత్తమామల దగ్గర అందరూ కూడా ఆశీర్వచనం తీసుకొని ఆనందంతో భర్తతో సహా ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విధంగా చారుమతి చేసుకున్నటువంటి వ్రత విధానం వల్ల అందరికీ కూడాను మంచి జరిగినటువంటి కారణం చేత ఆనాటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే హిందువుల సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో మహిళలందరూ కూడాను ఎంతో
ఆసక్తితో ఎంతో ప్రేమతో ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున చేసుకోవడం అనేటువంటిది చారుమతి అనేటువంటి మహిళ ద్వారా మనకు ఈ లోకానికి అందించడం జరిగింది. కాబట్టి చక్కగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క వ్రత విధానంతో కూడా చక్కగా జరిపించుకొని అలాగే ఈ వ్రత కథను కూడా తెలుసుకొని అందుగా లక్ష్మీ అమ్మవారే తనకి తానే స్వయంగా స్వప్నంలో కనిపించినటువంటి ఆ చారుమతి యొక్క పుణ్య కథని విన్న వాళ్ళకి అలాగే ఆ కథ చదువుకున్న వాళ్ళకి సమస్తమైనటువంటి ఆర్థిక బాధలు రుణ బాధలన్నీ తొలగిపోయి ఆనాటి నుంచి ఆ శ్రావణ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రత విధానం జరిగినటువంటి ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం వరకు కూడా ఎన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులను అన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతుంటాయి అని చెప్పి ఈ యొక్క వ్రత కథ మహత్యం వల్ల మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది భవిష్యోత్తర పురాణే వరలక్ష్మి వ్రత కథా సమాప్తః. అక్షింతలు వేసి నమస్కారం చేస్తాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ కథ అయిపోయిన తర్వాత అమ్మవారికి సుమంగళి వస్తువులు అంటే అద్దము దువ్వెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ చీర ఇలాంటి వస్తువులన్నీ కూడాను అమ్మవారికి పూలమాలతో సహా అమ్మవారికి మీరు సమర్పణ చేయండి. సమర్పించిన తదనంతరం చక్కగా మళ్ళీ పునఃపూజ చేసుకోవాలి. నైవేద్యం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏవైతే మహానైవేద్యంగా మీరు ఇంట్లో ఏవైతే వస్తువులు తయారు చేసుకున్నారో ఆ వస్తువులతో ఆ నైవేద్యాలు ఎన్ని రకాలైన 9 రకాలు చేసుకోవచ్చు, 7 రకాలు చేసుకోవచ్చు, అలాగే 5 రకాలు చేసుకోవచ్చు, 3 రకాలు చేసుకోవచ్చు. ఒక రకమైన శక్తి ఉన్నవాళ్ళు ఒక రకమైన చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా బెల్లం పాయసం ఖచ్చితంగా ఉండాలి. అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది బెల్లం పాయసం. కాబట్టి బెల్లం పాయసం ఒకటి చేసి పెట్టినా అమ్మవారికి చాలా ఇష్టమవుతుంది. చాలా ప్రీతిపాత్రులు అవుతారు మీరు. కాబట్టి చక్కగా అమ్మవారికి మీ యొక్క శక్తి కొలది వస్త్రం సమర్పించండి అమ్మ. వస్త్రం అభివస్త్రా సురసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రావర్తవే నో హిరణ్యాభ్యశ్వాన్ రజినో దేవసోమ శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. పక్కన పెట్టండి అమ్మ. నైవేద్యం ఆ యొక్క పుష్పముతో ఈ పండ్ల మీద అలాగే నైవేద్యం మీద చిలకరించండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఒకసారి చుట్టూ తిప్పండి. సత్యం త్వర్తేన ఒకసారి చాలు. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అవసర నైవేద్య భక్ష్య భోజ్య లేహ్య నైవేద్య సహిత దాడిమీఫల కదలీఫల కాశ్మీరఫల ఆమ్రఫల నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం జ్ఞానాయ స్వహ, ఓం ఉదానాయ స్వహ, ఓం సమానాయ స్వహ, ఓం బ్రహ్మణే నమః. మధ్య 3 సార్లు చూపించండి. మధ్య ఉదకపానీయం సమర్పయామి. హస్తో నీళ్లు చూపించి వదిలేండి. మధ్య ఉదకపానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తదంగ మంగళ నీరాజన దీపం. నీరాజన దీపం. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఆనందకర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. నీరాజన చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జై బోలో వరలక్ష్మీ మాతాకి జై. మళ్ళీ ఇప్పుడు అమ్మవారికి పునఃపూజ చేసుకోవాలి. అక్షింతలతో అమ్మవారి కలశం దగ్గర పూజ చేయండి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఛత్రమాచ్ఛాదయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. చామరం బీజయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. గీతం శ్రావయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. గీతం శ్రావయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. అశ్వాన్ ఆరోహయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. గజాన్ ఆరోహయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. ఆందోళికాం ఆరోహయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి. అక్షితలు తీసుకున్నామా. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తమచ్యుతం
చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం పరమేశ్వరి పరమేశ్వరి శ్రీ వరలక్ష్మి శ్రీ వరలక్ష్మి యత్పూజితం యత్పూజితం మయాదేవి మయాదేవి పరిపూర్ణం పరిపూర్ణ తదస్తుతే అని చెప్పి నీళ్ళు వదిలేయండి. అనే ధ్యాన ఆవాహన షోడశోపచార పూజాం సమర్పయామి. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, శుక్రవారం రోజున మీరు పూజ చేసుకుంటున్నారు కాబట్టి ఆ రోజున ఉద్వాసన చెప్పకూడదు, కలశము కదిలించకూడదు. కాబట్టి ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఒక రోజు నిద్ర చేయాలి కాబట్టి తెల్లవారి శనివారం రోజున ఉద్వాసన చెప్పాలి. 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి 8-8:30 కల్లా మీరు కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ అమ్మవారి యొక్క పూజా మందిరానికి వచ్చి, మీరు ఎక్కడైతే పూజ చేసుకున్నారో అక్కడికి వచ్చి మళ్ళీ దీపారాధన చేసి అమ్మవారికి పంచోపచార విధానంగా పూజ చేసి ఏదైనా ఒక పండు నైవేద్యముగా పెట్టి అప్పుడు అమ్మవారి కలశాన్ని కదిలించండి. ఇంతటితో ఈ యొక్క శ్రీ వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది సమాప్తము.